2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇడుపులపాయలో అటవీ భూముల్ని వైఎస్ కుటుంబం ఆక్రమించేసింది అంటూ అప్పట్లో ఈనాడు టీడీపీ భారీ స్థాయిలో ఆరోపణలు చేయడం, పెద్దలా గద్దలా పేరుతో బ్యానర్ స్టోరీలు వేయడం కూడా చూసాం. తీరా ఇష్యూ ఎస్కలేట్ అవుతుంది, టీడీపీకి అడ్వాంటేజ్ వస్తుందేమో అనుకున్న టైంలో చాలా వ్యూహాత్మకంగా వైఎస్ఆర్ ఓపెన్ హార్టెడ్గా ఒక ప్రకటన చేయడం చూసాం. ఆ భూములన్నిటి మీద యాజమాన్యపు హక్కులు తమ కుటుంబానివే అని చెబుతూ, ఒకవేళ విపక్షం రాజకీయంగా శాంతించాలంటే ఏం చేయాలి, ఆ భూములు వెనక్కిచ్చేయాలా అంటూ ఒక్క సంతకంతో ఆ భూములన్నీ ఇచ్చేస్తున్నట్టు ప్రకటించేసరికి వైఎస్ఆర్కి ఇమేజ్ వచ్చింది, టీడీపీకి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి వచ్చింది. అంటే వైఎస్ మీద ప్రయోగించిన ఈ అటవీ భూముల అస్త్రం అప్పట్లో పనిచేయాల. మరి ఇప్పుడు పెద్దిరెడ్డి మీద ప్రయోగిస్తున్న ఈ అటవీ భూముల అస్త్రం ఫలిస్తుందా? ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? ఇవాళ రేపట్లో జమానా చూడబోతే ప్రతి అంశం మీద సిట్ అంటూ నియమించటము, కొందరిని పిలిచి ప్రశ్నించటము, మీడియాకి లీకులు ఇచ్చి కొన్ని వారాల పాటు సీరియల్ లాగా బ్యానర్లు పెట్టి కథనాలు నడిపించడం అయితే కనపడుతూ ఉంది. తీరా కన్క్లూజన్ ఏమొస్తోంది, ఇప్పటి వరకు ఏదైనా ఆధారాలు పట్టుకోగలిగారా, నిరూపించగలిగారా అంటే ఈ ఏడాదిన్నర కాలంలో లేదన్న సమాధానమే ఇప్పటి వరకు ఉంది. మరి పెద్దిరెడ్డి విషయంలో అయినా చంద్రబాబు, టీడీపీ, దట్టు ఈసారి పవన్ కళ్యాణ్ కూడా కలిసి చేస్తున్న అటెంప్ట్స్ ఏమాత్రం ఫలిస్తాయి? పెద్దిరెడ్డి మీద పై చేయి సాధించడం ఈసారన్నా కుదిరే పనేనా? మీరైతే ఏమంటారు? పెద్దిరెడ్డి వర్సెస్ చంద్రబాబుగా జరుగుతున్న ఈ దశాబ్దాల పెనుగులాటలో ఈసారి పై చేయి ఎవరిదంటారు?